హల్లెలూయా. యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు ఎలాంటి కలగన్నా ఆ కళకు భావం చెప్తాడు, ఆ కళకు అర్థం చెప్తాడు. కాబట్టి ఎక్కడున్నాడు అంటే జైల్లో ఉన్నాడు. రాజు అన్నాడు, జైల్లో ఎందుకున్నాడు, తీసుకొని రండి, యోసేపుని తీసుకొని రండి, నా కళకు భావం చెప్పాలంటే. చూడండి, జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, అవన్నీ చేయించుకొని రాజు సన్నిధికి దేవుడు రప్పించాడు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు? ఆయన్ని బయటికి రప్పించాడు. నీవు కూడా ఎలాంటి సమస్యలో ఉన్నా దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాడంతే. ఎలాంటి కష్టంలో నీవు ఉన్నా, ఎలాంటి వేదంలో నీవు ఉన్నా, ఎలాంటి గుండె బరువుతో నీవు ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నువ్వు బాధపడుతున్నా, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బయటికి రప్పిస్తాడు. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ పరిస్థితులన్నీ కూడా మన చెయ్యి దాటిపోయింది అనిపిస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బయటికి రప్పించే దేవుడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. నిన్ను కష్టాల్లోనే ఉంచడు, నిన్ను నష్టాల్లోనే ఉంచడు, నలిగిపోయే స్థితిలో ఆయన నిన్ను ఉంచే దేవుడు కాదు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఎంతగా నలిగిపోయాడో, ఇనుము అతను బాధించింది, సంఖ్యలు అతను బాధించినాయి. కానీ ఆయన కలిగి ఉన్న ఒక అనుభవం ఏంటంటే, నా దేవుడు నన్ను బయటికి రప్పిస్తాడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. రాజుగారి ముందుకు వెళ్ళగానే రాజుగారి కళ చెప్పాడండి. కళ చెప్పేలకి వెంటనే టకామని భావం చెప్పేశాడు. మీకు వచ్చిన కళ ఇది. మీ కళ ఏంటంటే 7 సంవత్సరాలు మన రాజ్యంలో పంట సమృద్ధిగా పండిద్ది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అర్థమైందా? 7 సంవత్సరాలు పంట బాగా పండిద్ది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. కాబట్టి ఈ 7 సంవత్సరాలు పండిన పంట జాగ్రత్తగా నువ్వు చేసుకుంటే, 7 సంవత్సరాలు పండిన పంటని నువ్వు మంచిగా చూసుకుంటే, నెక్స్ట్ 7 సంవత్సరాలు నీకు కరువు రాదు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. కాబట్టి అన్నాడు, చూడండి, మీ రాజ్యంలో ఎవరైతే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పని అప్పగించు అన్నాడు. రాజు అన్నాడు, నిన్ను మించిన జ్ఞానవంతుడు ఎవడు? యోసేపుని అంటున్నాడు. రాజు ఏమన్నాడు? నిన్ను మించిన జ్ఞానవంతుడు ఎవడయ్యా? నిన్ను మించిన మంచి మనసు కలిగిన వాడెవడో? కాబట్టి ఇవన్నీ నువ్వే చేయాలని చెప్పి ఆ దేశం మొత్తం మీద యోసేపును ప్రధానిగా చేశాడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఎలా చేశాడండి? ప్రధానిగా చేశాడు, బయటికి రప్పించాడు. దేవుడు బయటికి రప్పించి తన స్థితిని మార్చాడు. చూడండి, వెంటనే ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు. ఒకటే చెప్పాడు, యోసేపుకి ఎవరైతే వందనం చేయలేదో వాళ్ళ చేతులు నరికేస్తా. యోసేపు వస్తా ఉంటే మంచి గారి చెడు గాని మాట్లాడటానికి లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇవ్వ మా సమస్య అంటే, వెళ్ళు యోసేపు దగ్గరికి వెళ్ళు. మా బాధ్యత అయ్యా, పో యోసేపు దగ్గరికి వెళ్ళు. నేను కాదు, ఒక్క సింహాసనం మీద నేను కూర్చుంటా అంతే. పనులన్నీ కూడా ఎవరు చూస్తారు? యోసేపు చూస్తాడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. చూడండి, 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. వినాలి మాటలు. కరువు వచ్చింది ప్రియులారా. కరువు రాగానే ఇప్పుడు వీళ్ళ అన్నయ్యలకు కూడా కరువు వచ్చింది. యోసేపు అన్న వాళ్ళకి కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు రాగానే వాళ్ళ నాన్న అంటున్నాడు, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట, ఐగుప్తు దేశం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ఎవరికి ధాన్యం లేకపోయినా యోసేపు దగ్గరికి వస్తున్నారు. అర్థమవుతుందండి? చుట్టుపక్కల ఎక్కడ ఏం లేకపోయినా యోసేపు దగ్గరికి వస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వెండి ఇస్తున్నారు, ఆ ధాన్యం తీసుకుని వెళ్తా ఉన్నారు. సరే, వాళ్ళ నాన్న అన్నాడు, రే ఐగుప్తులో ధాన్యం ఉందంట, మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడండి. వెళ్ళమనేకి చూడండి, ఈ 11 మంది ఏం చేశారండి, 10 మంది ఆడికి వెళ్ళారండి. వెళ్ళగానే యోసేపు ఎక్కడున్నాడంటే పలానా చోట ఉన్నాడంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. అందరూ దేవుడి మీద పడ్డారండి, ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆయన అంతకుముందు ఏం చెప్పాడు? వీళ్ళందరూ వచ్చి నా కాళ్ళ మీద పడతారా అంటే ఏమన్నారు? మేమెందుకు పడతారో నీ కాళ్ళ మీద అన్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? బయటికి రప్పించి ఎవరైతే తక్కువగా చూశారో, ఎవరైతే హీనంగా చూశారో, ఎవరైతే యోసేపును చంపాలనుకున్నారో, ఎవరైతే యోసేపును గోతులో పడేయాలనుకున్నారో వాళ్ళందరినీ దేవుడు ఆయన కాళ్ళ మీద పడేటట్టు చేశాడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా, ఏ సమస్య అయితే నిన్ను బాధిస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను కృంగతీస్తుందో, ఏ సమస్య అయితే నీకు నిద్ర లేకుండా చేస్తుందో, ఏ సమస్య అయితే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఆ సమస్యలన్నిటినీ నీ కాళ్ళ మీద ఆయన పడజేస్తాడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. వెంటనే చూడండి, యోసేపు వాళ్ళు గుర్తుపట్ల, యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళ అన్నదమ్ముల్ని ఏం చేశాడు? గుర్తుపట్టాడు. గుర్తుపట్టి, ఏందయ్యా వచ్చారంటే, మేము పలానా దేశంలో నుంచి వచ్చాం, మాకు ధాన్యం కావాలని యోసేపు ఎదుట చూడండి వాళ్ళు మొత్తం మన గ్రంథం చదువుకుంటే చాలాసార్లు సాష్టాంగ పడ్డారు. 7 సార్లు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే బయటకు రప్పించే దేవుడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా యోసేపును బయటికి రప్పించాడు. ఎవరినండి?
యోసేపుని బయటికి రప్పించి యోసేపుని దేవుడు ప్రధానిగా చేశాడు. రెండోదిగా కూడా దేవుడు ఇంకొకరు కూడా బయటికి రప్పించాడు.